నవ్వులు పూయించే హాస్యపు ఊట విలనిజానికి కేరాఫ్ కోట. విషం చిమ్మి విలన్గా, నవ్వులు పూయించే కమెడియన్గా, ప్రధాన ప్రతినాయకుడికి పక్కన ఉంటూనే గోతులు తవ్వే కామెడీ విలన్గా, మంచి తండ్రిగా, తాతగా ఇలా ఎన్నో పాత్రలు చేశారు కోట. దాదాపు 4.5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 750 సినిమాల్లో నటించిన ఆయన కీర్తి కిరీటంలో కలికితు రాయ్ లాంటి పాత్రలు లెక్కలు మిక్కిలిగానే ఉన్నాయి. వాటిలోని కొన్ని మేని ముత్యాలని ఏరితే ముందు ఫోటోలు చూద్దాం. ఇది ప్రతిఘటన, ఇది శత్రువు. రకరకాల సినిమాల్లో ఆయన వేసిన వేషాలను చూడవచ్చు మనం. సో ఇవన్నీ డిఫరెంట్ నటనకి పరాకాష్ట అన్నట్టుగా ఆయన యొక్క గెటప్స్ చూడవచ్చు మనం. ఇది అహానా పెళ్ళంట. సో ఇలా చూడగానే మనము ఏంట్రా బాబు అనుకుంటాం, అంత గొప్పగా యాక్టింగ్ చేశాడు ఆయన. మంత్రి కాసేయ ప్రతిఘటన సినిమా. ప్రాణం ఖరీదు సినిమాతో 1978లోనే తెరంగేట్రం చేసిన గమనించాల్సిన విషయం ఏంటంటే, చిరంజీవి గారి హీరోగా మొదటి సినిమా ఇదే సినిమా. పునాదురాలతో పరిచయం అయినా కూడా ప్రాణం ఖరీదే ఆయనకు చిరంజీవి గారికి మొదటి సినిమా. అది 1978లోనే ఒక చిన్న పాత్రలో కోట ఆ సినిమాలో కనిపించాడు. చిన్న చితక పాత్రలతోనే నెట్టుకొస్తున్న కోట శ్రీనివాసరావు ప్రతిఘటన సినిమా. అందులో గుడిసెల కాసేయ వేషం ఓవర్ నైట్ స్టార్ని చేసేసాయి. నమస్తే తమ్మి, దావత్కు సిద్ధం చేయి, మీ అమ్మలకి, మీ అక్కలకి, మీ నాన్నలకు అందరికీ పెడతాండా దండం. ఈ దేశంలో దరిద్రం అనేది పోయేటంత వరకు ఈ నెత్తి మీద బొచ్చు మొలిచేటందుకు ఈ లేదని 10 దినాలకు ఒకసారి యాదగిరిగుట్ట పోతాండా, కుండు కొట్టించుకుంటాండా అంటూ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులతో కోట తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్రను వేశారు. కాంట్రాక్టర్ వెంకటరత్నం శత్రు సినిమా. నెక్స్ట్ ట్రిప్ మందిరా బాబు, బాబు చెప్పవయ్యా బాబు, ఫోర్మ్ అవుతుందిరా బాబు, బాబు ఇది కళ కదరా బాబు, ఇది కళ అంటూ ఒక టిపికల్ సాగతీతతో మాట్లాడుతూ శత్రు సినిమాలో కాంట్రాక్టర్ వెంకటరత్నం పాత్రలో కోట పండించిన విలని విలక్షణం. ఈ సినిమాలో కోటకున్న మరో ఊతపదం థ్యాంక్స్. అప్పట్లో అది చాలామందికి ఊతపదంగా మారిపోయిందంటే అతిశయోక్తి కానే కాదు. మినిస్టర్ సాంబశివుడు గణేష్. విలనీలో కోట శ్రీనివాసరావు పతాక స్థాయి నటనను చూడాలంటే గణేష్ సినిమా చూడాల్సిందే. గణేష్ అంటే వెంకటేష్ గణేష్, మళ్ళీ రామ్ గణేష్ కూడా ఉంది కదా. వెంకటేష్ గణేష్ సినిమాలో హెల్త్ మినిస్టర్ సాంబశివుడుగా ఆ సినిమాలో ఆయన చేసిన నటన నభూతో. తమ్మి, నేను 50 కోట్ల కుంభకోణం చేసిన కాదంట్లే, మరి నాకైతే చార్మినార్కు ఉన్నంత హిస్టరీ ఉంటుంది. ఒక ముస్టోనికి కుప్పతొట్లో దొరికినానంట. గప్పటి సంధి ముస్టోలతో ముష్టెత్తిన, కుష్టోలతో దుప్పట్లో పండిన. నా పెళ్లి మర్డర్ ఎప్పుడు చేసినాననుకున్నావు? 14 ఏళ్ళకే బచ్చాగాడిని, అంటే చెడ్డీ మీద మర్డర్ అన్నట్టు అంటూ కోట చెప్పిన డైలాగులు ఇప్పటికీ చాలామందికి గుర్తే. తర్వాత సెల్వర్ మనీ సర్కార్. అప్పటిదాకా తెలుగు వారికి మాత్రమే తెలిసిన కోట శ్రీనివాసరావు విలని విశ్వరూపం 2005లో వచ్చిన సర్కార్ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులకు బాగా పరిచయమైంది. సెల్వర్ మనీ లైట్ మ్యాటర్స్ మే కామెడీ కర్తే హై, సీరియస్ మ్యాటర్స్ మే మర్డర్ అంటూ తనదైన శైలిలో నవ్వుతూ హిందీ ప్రేక్షకులను అబ్బురపరిచారు. అంతేకాదు ఆ సినిమాలో తన సొంత గొంతుతో హిందీలో ఏకబిగిన డైలాగులు చెప్పి సత్తా చాటారు కోట. గురునారాయణ గాయం. కోట శ్రీనివాసరావు పేరు చెప్పగానే చాలామంది గుర్తొచ్చే పాత్రల్లో ఒకటి గాయం సినిమాలో మంత్రి గురునారాయణ పాత్ర. ముఠా తగాదాలు, హత్యల గురించి ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తే, గదైతే నేను ఖండిస్తున్నా, ఏం యాక్షన్ తీసుకుంటాం, పోలీసు వాళ్ళకు చెప్పినాం, ఏం రా నువ్వే కదా డిఎస్పీతో ఫోన్లో మాట్లాడినావు అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ పాపులర్. ఆ తర్వాత అక్క రెండిళ్ళ పూజారి సినిమాలో పాటేంద్రగా చందమామ రావే, జాబిల్ రావే, కత్తు పట్టుకరావే, కథం జేసిపోవే అంటూ హిజ్రా పాత్రలో రెండిళ్ళ పూజారి సినిమాలో కోట మెత్తటి కత్తిలా కనిపిస్తారు. పైకి సుకుమారమైనటువంటి రూపంలో కనిపిస్తూనే కళలో మాత్రం క్రౌర్యాన్ని చూపించిన తీరు అద్భుతం. మాచిరాజు శివ. ఎలాంటి కామెడీ లేకుండా పూర్తి స్థాయిలో సీరియస్ విలన్గా కోట నటించిన సినిమాల్లో ప్రముఖమైంది శివ. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఇందులో ఆయన మాచిరాజు పాత్రలో ఆయన కళ్ళతోనే కపటత్వాన్ని ప్రకటించిన తీరు ఔత్సాహిక నటినట్లకు ఒక పాఠం లాంటిది. ఇంకా లక్ష్మీపతి. ఇదైతే ఆయన కెరీర్ బెస్ట్ సినిమా అన్నట్టు. ఇంకా ఎంత గొప్ప సినిమా అంటే ఇంకా అహానా పెళ్ళి అంటే తెలుగు సినిమా చరిత్ర మొదలైనప్పటి నుంచి వెండితెరపై ఎన్నో పిసినారి పాత్రలు ఉన్నాయి.
కానీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పీనాసి పాత్రలు మాత్రం రెండే. వాటిలో ఒకటి ఆనా పేలంట సినిమాలో లక్ష్మీపతి పాత్ర, రెండోది ఆమె సినిమాలో పిసినారి శ్రీనివాసరావు పాత్ర. రెండూ కోట పండించిన నవ్వుల తోటలే. మరీ ముఖ్యంగా ఆనా పేలంట సినిమాలో నూతన్ ప్రసాద్ పాత్ర లక్ష్మీపతే వాడ ఆ మలపత్రాష్ట్రుడా అనగానే అవును నేనే అనే డైలాగ్తో కనిపించే కోట ఆ సినిమాలో ఒంటి చేత్తో విజయ తీరాల వైపు నడిపించారంటే ఆ సినిమాని. అందులో ఇసుమంతా కూడా అబద్ధం లేదు. నాకేంటి అని డబ్బులు అడగకుండానే అడగడము, కోడిని తాడుతో కట్టి దాన్ని చూస్తూ భోంచేస్తూ చికెన్ తిన్నంత తృప్తిగా ఉందనడం, బస్టాండ్లో టీ అమ్ముకుంటూ బావమరిది కంటపడినప్పుడు కనుగుడ్లు పైకి కిందికి తేలేసి తెల్లగుడ్డు మాత్రమే కనిపించేలా చేసి కుంటుకుంటూ నడుస్తూ చాయ్ పియోజీ అచ్చే చాయ్ పియోజీ అంటూ కూడా చేసే యాక్టింగ్ని వర్ణించడానికి మాటలు లేవంతే. పోతురాజు మామగారు సినిమా పని పాట లేకుండా వీధి అరుగు మీద కూర్చొని పేక ముక్కలు చేతుల్లో పట్టుకొని వచ్చిపోయే వాళ్ళందరినీ ఆపి ఒక దెబ్బేసుకుందామా అని అడిగే క్యారెక్టర్లో కోట చెలరేగిపోయారు ఈ సినిమాలో. పోతురాజు పాత్రలో బాబుమోహన్తో కలిసి ఆయన చేసిన అల్లరి కామెడీ అదుర్స్. ఇంకా గారపాటి బుల్లెబ్బాయి సీతారత్నం గారి అబ్బాయిలో జల్లింది జీలకర్ర మొలసింది తోటకూర పూసింది మల్లెపువ్వు ఏసింది అరటిగెల కొబ్బరి తోటలో జీడిపిక్కలు ఏడుతున్నావు వంగ తోటలో పనసగింజలు ఏడుతున్నాను అంటూ కామెడీ డైలాగ్స్తో సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో కోట సంవత్సరం చేసిన గారపాటి బుల్లెబ్బాయి పాత్ర కూడా ఆయన కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర. ఇంతటి అద్భుతమైన పాత్రలు చేసిన కోట శ్రీనివాసరావు ఇక లేరంటే మనకు ఎంతో బాధ కలుగుతుంది. కోట తెరాబి నిష్క్రమణం, చంద్రబాబు నాయుడు ఆయన ఇంటికి వచ్చినప్పటి దృశ్యం ఇది. అట్లాగే ప్రముఖులందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఇది అంత్యక్రియల దృశ్యం. ఈ రకంగా ఆయన అంత్యక్రియలు జరిగాయి. సో ఆయన గురించి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కోట తెరాబి నిష్క్రమణంలో ఫస్ట్ ఆయన చేసినటువంటి పాత్రని చూడండి. ఇది విలక్షణమైన గణేష్ చిత్రంలో విలన్గా, ఇది ఆనా పిల్లన్ సినిమాలో లక్ష్మీపతిగా, ఇది మామూలు రెగ్యులర్ ఫోటో. అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే తుది శ్వాస విడిచిన కోట శ్రీనివాసరావు అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విలక్షణ నటుడు. 4 దశాబ్దాల సినీ ప్రయాణం చేసి 750కి పైగా చిత్రాల్లో నటించి కడసారి చూపునకు తరలి వచ్చినటువంటి సినీ రాజకీయ ప్రముఖులందరి హృదయాల్ని ఏడిపించేలా చేసినటువంటి ఆయన పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైన తోటి నటినట్లను చూసి